తిరుపతిలో పెన్షన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సర్తాజ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఏదైతే నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 43% పెన్షన్లు పంపిణీ పూర్తయింది. ఆ తర్వాత ఉదయం 7 గంటలకే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించమని అధికారుల ఆదేశాల మేరకు ఉదయం నుంచే సచివాలయాల వద్ద పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఏదైతే అర్బన్ ప్రాంతంలో అయితే చాలా వరకు పూర్తయిన పరిస్థితి, అదైతే గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉదయం పొలం పనులకు వెళ్ళి ఉంటారు కాబట్టి వారు వచ్చి మధ్యాహ్నం తర్వాత వారు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికి తీసుకుంటే తిరుపతి జిల్లాకు సంబంధించి 74.53% పూర్తయింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి 75% పెన్షన్లు పంపిణీ పూర్తయిందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు 82% పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయిందని చెప్తున్నారు. మొత్తం మీద 83% పింఛన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సచివాలయాల వద్ద పంపిణీ చేస్తామో, మిగతా 17% పింఛన్లను ఇంటి వద్దకు నేరుగా వెళ్ళి దివ్యాంగులు కానీ అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేస్తామని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న జరిగిన వ్యవహారం కొంత ఇబ్బందికరంగా మారింది. ఏదైతే బ్యాంకుల నుంచి నగదు తీసుకురావడం ఆలస్యం కావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సాయంత్రం 5 గంటల నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల చాలామంది పెన్షన్ కోసం వచ్చి తిరిగి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత వయోవృద్ధులు కొంత ఇబ్బంది పడ్డారు కూడా, చాలా వరకు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల ఒక్కొక్క చోట అయితే 3-4 సార్లు సచివాలయాలకు వద్దకు వచ్చిన పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తం మీద అయితే ఇప్పుడు సచివాలయ సిబ్బంది నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఏదైతే ట్యాబ్స్ కానీ బయోమెట్రిక్ కానీ ఇప్పటికే వారు 2 రోజుల క్రితమే వాలంటీర్ల వద్ద స్వాధీనం చేసుకోవడం వల్ల ప్రక్రియ సులువుగా సాగుతుందంటున్నారు. ఈ సాయంత్రం ఏదైతే దివ్యాంగులు కానీ వికలాంగులకు కానీ పంపిణీ చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం ఇప్పటి వరకు 73% రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ పూర్తయిందని కూడా చెప్తున్నారు సర్తాజ్. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి మొత్తం పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి అవుతున్నారు. అయితే రేపు మిగిలిన ఏదైతే పెన్షన్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఏపీ వ్యాప్తంగా ఇటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ దామోదర్.